అయినాక ఎవరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? హ్యావ్ యు గాట్ ఎనీ గోల్? హ్యావ్ యు గాట్ ఎనీ అంబిషన్, ఎనీ డ్రీమ్? ఏదన్నా ఏం చేయాలనుకుంటున్నారు? వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్? చెప్పమ్మా, స్టాండ్. వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్? స్టాండ్, చెప్పురా. మన స్కూలే, మన ఫ్రెండ్సే, అందరు మనోళ్ళే ఉన్నారు కదా, మరి నేను ఒక్కడనే కొత్తోండి, అవునా కాదా? నేను కూడా ఒక నిమిషం అయితే పాతోండి అయిపోతాగా. వాట్ యూ వాంట్ టు బికమ్? డాక్టర్. యూ? బోత్ ఆర్ డాక్టర్స్. వాట్ యూ వాంట్ టు బికమ్? అగో, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ యూ వాంట్ టు బికమ్? You want to become a surgeon. Okay. How about you? You want to become police. Next. Engineer. You want to become an engineer. Very good. Next. You want to become a police. Politician. You want to become a politician. Very good. వెరీ గుడ్. అది చాలా గొప్పదమ్మా. అన్నిటికంటే ఇవన్నీ అచీవ్ చేయడం చాలా ఈజీ. మన ఇండియన్ డెమోక్రసీలో పొలిటీషియన్ కావడం చాలా కష్టం. ఎందుకు అనుకుంటున్నావు? అదే ఎందుకు ఇష్టం? ఏదో ఒక కారణం చేతనే పొలిటీషియన్ అవుతా అనుకుంటావు. పొలిటీషియన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటాను? అవన్నీ నువ్వు చేయగలుగుతా అన్నా సార్. ఓకే. మీరు నాన్న ఏం మాట్లాడతలేరు? యూ వాంట్ టు బికమ్ ఏ సోల్జర్. ఫస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ డిసిప్లిన్ ఫర్ బికమింగ్ ఏ సోల్జర్. సో పైన బటన్ కూడా పెట్టుకోవాలి, నీట్గా మెయింటైన్ చేయాలా. అది 24 hours ఉండాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ 2 క్లాసులు చెప్పేసి వస్తున్నా. నేనేమన్నా డిస్టర్బ్ అయినా? కోట్ ఇప్పి, టై ఇప్పి ఇట్లా పెట్టుకొని ఇట్లా వచ్చిందా? నేనేమన్నా రిలాక్స్గా రాలేగా? నేను ఇట్లనే వచ్చిందా రాలేదా? సో అప్ టు కంప్లీషన్ ఆఫ్ యువర్ క్లాస్, బయటికి పోయే వరకు కూడా పొద్దున ఎట్లొచ్చినామో అట్లనే ఉండడమే డిసిప్లిన్. పొద్దున్న నేను వచ్చిన యూనిఫామ్ వేసుకొని అయిపోయింది అనుకుంటే మాత్రం దట్ ఈస్ నాట్ ఎ డిసిప్లిన్ స్టూడెంట్. లక్షణం కాదు అది, అవునా? ఎవ్రీబడి హ్యాస్ టు మెయింటైన్ ద డిసిప్లిన్ త్రూ అవుట్ ద స్కూల్ టైమింగ్స్. అంతేనా కాదా? కూర్చో. నెక్స్ట్ నువ్వు పోలీస్. వెరీ గుడ్. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్. ఓకే. వాట్స్ యువర్ అంబిషన్? యూ వాంట్ టు డూ పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ అనేది కోర్స్, అంతేనా? పాలిటెక్నిక్ అంటే కోర్స్. అది దాని తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అనేది. అంటే యూ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్. యూ హ్యావ్ టు టెల్ ఇట్ లైక్ దిస్. నువ్వమ్మా, నువ్వు చెప్పలేగా? వెరీ గుడ్. అందరు డాక్టర్లేనా? ఆడవాళ్ళు డాక్టర్ కావాలంటే ఏం చేయాలో తెలుసా అసలు మీకు? బైపీసీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంతమంది డాక్టర్లు అవుతామన్నారు కదా, అసలు ఏం చేయాలి డాక్టర్ కావాలంటే? నీట్లో ఎన్ని మార్క్స్ రావాలి? నీట్లో ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్? అది 720. వెరీ గుడ్. ఓకే. 720కి మనకి ఎన్ని రావాలి? మినిమం 500+ వస్తేనే యూ విల్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ఏ డాక్టర్. ఆమె రైట్? అది తెలుసా? అది రావాలంటే ఏం చేయాలి? 720. ఓకే. నీట్ ఎగ్జామ్ 720కి ఉంటుంది. 500 మార్క్స్ రావాలి, అబోవ్ 500 రావాలి. మన ఊర్లోనే సీట్ కావాలనుకుంటే 600 రావాలి. అది రావాలంటే ఏం చేయాలి? ఉత్తర చదువుకుంటూ వచ్చేద్దా? చదువుకోగానే వస్తుందా మనకి? చెప్పండి, అందరికి వస్తుందా? 720 మార్కులకు 600, 500 ఎంతమందికి వస్తాయి? ఎన్ని సీట్లు ఉన్నాయి మనకు? ఊరికే రాదు కదమ్మా. వీ హ్యావ్ టు సెట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు సెట్ ఎ గోల్. వీ హ్యావ్ టు ప్లాన్ ఇట్. వీ హ్యావ్ టు షెడ్యూల్ ఇట్. ఎవ్రీథింగ్ దాని సిస్టమ్ ప్రకారం చేసుకుంటేనే కదా వస్తుంది. సో దీన్ని ఎలా చేసుకోవాలి అనేది ఒక థియరిటికల్ మోడల్ మీకు ఎలా చూపెడతా. టైం మేనేజ్మెంట్ చెప్పుకుందామా, గోల్ సెట్టింగ్ చెప్పుకుందామా? ఏదైనా ఒకటే టాపిక్ ఇవ్వాలా. విల్ గో ఫర్ టైం మేనేజ్మెంట్. ఎందుకంటే నీట్ అంటున్నారు మీరు 4, 5 ఆల్రెడీ మీకు దాని మీద నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. 720 మార్క్స్కి 500+ రావాలంటే ఏం చేయాలి, ఏంది అనేది టైం సెట్టింగ్లో ఎలా చేసుకోవాలనే దాని మీద టైం మేనేజ్మెంట్ మీద పోదామా? ఓకేనా?
Shall we go for time management? What is time management? ఎవరన్నా చెప్పండి. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటిది? చెప్పండి రామ్మా. ఏదో ఒకటి తెలిసింది. అసలు టైం అంటే ఏంటిది? సమయం అంటే ఏంటిది? టైం అంటే ఏంటిది చెప్పండి. ఎవరన్నా ఒకరు. టైం వేస్ట్ చేయొద్దు. టైం ఏంటిది అంటే విచ్ విల్ నెవర్ కమ్ బ్యాక్ ఇన్ అవర్ లైఫ్. గడిచిన టైం అనేది, గడిచిపోయిన సమయం అనేది రానిది ఏదైనా ఉన్నది అంటే అది ఒకటే ఒకటి. దట్ ఈస్ లైఫ్లో మనకు పాస్ట్ ఎప్పుడన్నా ముందుకు వస్తుందా? 9th క్లాస్లోకి మళ్ళీ పోతామా? మనం వెనక్కి పోగలుగుతామా? ముందు చూడగలుగుతామా? రేపు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? సో టైం యొక్క విలువ అది. ఈ సెకండ్, ఈ నిమిషము మనకు ఎప్పుడు ఇంపార్టెంట్. ఈ సెకండ్ని, ఈ నిమిషాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలనేదే టైం మేనేజ్మెంట్. ప్రజెంట్ని ఎట్లా వాడుకోవాలి, పాస్ట్ని ఎట్లా ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేసుకోవాలి, ఫ్యూచర్ని ఎట్లయితే మనం డిజైన్ చేసుకోవాలి అనేది డిసైడ్ చేసేదే. ఓకే, ఇప్పుడు మీరు అనుకోగానే కారు కదా ఏది, దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవాలా వద్దా మనం? ఓకే, వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? డెఫినేషన్ చదవమ్మా ఎవరన్నా ఒకటి. ఇప్పటిదాకా మనం చెప్పింది అందులో ఉంటుంది, ఏముండదు కొత్తగా. మనం ప్రాక్టికల్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తుంటానో అదే కనబడుతుంది అక్కడ. టైం మేనేజ్మెంట్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ టేకింగ్ కాన్షియస్ కంట్రోల్ ఓవర్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ స్పెసిఫిక్ యాక్టివిటీస్. యూ ఎక్సర్సైజ్ టైమ్ మేనేజ్మెంట్ టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ, ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ. యూ ప్రాక్టీస్ స్కిల్స్, యూస్ టూల్స్ and techniques to aid you when accomplishing tasks, projects or working towards goals and deadlines. ఇప్పుడు మనం అనుకునే అన్నీ వచ్చినాయి కదా అందులో. టైం మేనేజ్మెంట్ మీనింగ్ ఏంటి అంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. వై డూ వీ నీడ్ టైం మేనేజ్మెంట్? అసలు టైం మేనేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలి? మనకి టైం మేనేజింగ్ ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి టైం మేనేజ్మెంట్ అంటే చెప్పండి. టు సేవ్ టైం. ఎట్లా సేవ్ అయింది టైం? అది టైం ఎట్లా సేవ్ అయింది? టైం ఎట్లా సేవ్ అయింది మనకి? సిస్టమాటిక్గా యూజ్ చేసుకోవడం వల్ల వీ కెన్ రెడ్యూస్ ద టైం. అంతేనా కాదా? ఇప్పుడు రేపు చేయాలనుకున్న పని ఇలా చేసేస్తాం అనుకో, రేపు యూ కెన్ బి ఫ్రీ కదా. సో దట్ గివ్స్ ఎక్స్ట్రా టైం ఫర్ అస్ కదా, బోనస్ ఇస్తున్నట్టే కదా. అరే ఈ లెసన్ ఇలా చెప్పిండ్రా మన క్లాస్లో సార్, ఇది చెప్పిండు, నెక్స్ట్ పేజ్ ఇట్లా కనబడితే మనకు ఈజీ అనిపించింది అనుకో, చదివేసుకున్నాం అనుకో, సార్ చెప్పేటప్పుడు మనకు ఎంత సింపుల్గా అనిపిస్తుంది. అది అనిపిస్తుందా? అనిపించదా? ఏదైనా కానీ ఏ సబ్జెక్ట్ అన్నా టైం మేనేజ్మెంట్కి అక్కడ సేవ్ టైం. ఇవాళ చేయాల్సింది ఇవాళనే చేయాలి. నిన్న ఇచ్చిన హోంవర్కు, మొన్న ఇచ్చిన హోంవర్కు, అంతకుముందు రోజు ఇచ్చిన హోంవర్క్ అన్ని రోజులు కలిపి మనం సాటర్డే రోజు చేసుకుందామంటే ఏమవుతుంది? కెన్ యూ డూ ఇట్? చేయగలుగుతామా? అప్పుడు ఏమవుతుంది మనకి? ఓవర్ స్ట్రెస్ అవుతుందా కాదా? సో ఆ టైం ప్రకారం ఏ రోజు ఇచ్చింది ఆ రోజు ఎప్పటి వరకు అప్పుడే కంప్లీట్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది? ఇట్ రెడ్యూసెస్ అవర్ స్ట్రెస్. 4 హోంవర్క్లు కలిపి ఒకటిసారి చేసుకున్న దానికి ఏ హోంవర్క్ అప్పటిదప్పుడే చేసుకోవడానికి తేడా ఉంటుందా అరమ్మా? 4 ఒకటేసారి చేయగలుగుతామా? 2 చేతులతో ఒకటే రాయగలుగుతాం ఒకటేసారి? ఈ చేతితో రాసుకొని మనం ఒకటే చేయించండి మన భగవంతుడు. కొంతమంది కుడి చేయి, కొంతమంది ఎడమ చేయి, ఎవరు వీలైంది వాళ్ళే రాయాలి. కానీ 2 చేతులతోనైతే ఎవరు రాయలేరుగా. లేదు నాకు ఇలా హోంవర్క్ వద్దు, 1 గంట ఆడుకుంటా, అయిపోయినాకనే 2 ఒకటేసారి రాస్తాను, ఇట్లా రాస్తే ఏమవుతుంది? అవుతుందా? సో ఇట్ రెడ్యూసెస్ అవర్ స్ట్రెస్ ఆల్సో. నెక్స్ట్, టు ఇంక్రీజ్ అవర్ వర్క్ అవుట్పుట్. మనం స్ట్రెస్ లేకుండా ఇన్ టైంలో చేసుకుంటే మనం చేసుకునేది మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతామా లేదా? ఇప్పుడు ఇలా మీకు ఒక 2 హోంవర్క్లు ఇచ్చిండ్రు, పర్ఫెక్ట్గా ఫస్ట్ పోయి కూర్చొని ఇంటికి పోగానే రెడీ అయ్యి ఇంత తిని కూర్చొని హోంవర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆ 2 హోంవర్క్లు తీసుకొని చేసుకుంటే ఫస్ట్గా చేసుకుంటామా లేదా? మనం చేయకుంటే టీవీ చూసి మొబైల్ ఆడుకుంటూ కూర్చొని అవి చేస్తే ఇక్కడ మనం చేయగలుగుతాం? మనం ఇక అదే చూసుకుంటూ కూర్చుంటాం.
అవునా? సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాట్ ఈజ్ అవర్ టాస్క్ టుడే, దాన్ని డిజైన్ చేసుకొని ఆ టాస్క్ ప్రకారం వర్క్ చేసుకోవడం. ఇట్ విల్ గివ్ గుడ్ అవుట్పుట్ అంటే మనం చేయాల్సింది ఇమ్మీడియట్ చేయగలుగుతాం. ఒకటే మనం రెగ్యులర్ రాసే రకంగా రాస్తే ఓకే, 15 నిమిషాలు రాయాల్సింది 5 నిమిషాలు రాస్తే ఏమవుతుంది? పేపర్ చినుగుతుంది, మన రైటింగ్ మనకు అర్థం కాదు. అవునా కాదా? అప్పుడు అవుట్పుట్ వస్తుంది ఆ పేపర్ మీద. అది చూడగానే చెప్తారా గలీజ్గా రాసింది వీడు అంటాడా అనడా? ఎవరు రాసిండ్రా ఇదని చెప్పి కొడతాడా కొట్టడా సార్? సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు వర్క్ పర్ఫెక్ట్లీ టు గెట్ పర్ఫెక్ట్ అవుట్పుట్. నెక్స్ట్, టు హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ అవర్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది టైం ప్రకారం చేస్తే, ఇప్పుడు నువ్వు పొలిటీషియన్ కావాలనుకుంటున్నావు, దానికి తగ్గట్టు కరెక్ట్గా ఇప్పుడు ఉన్న పొలిటీషియన్స్ని కలిసి వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా ఏం చేయాలి ఎట్లా చేయాలనేది అనుకుంటేనే నువ్వు కాగలుగుతావు కదా, లేకుంటే అవుతావా? అసలు వాళ్ళు ఏం చేయాలనేది తెలియకుండా వాటి డ్యూటీస్ ఏంటి, వాళ్ళది ఏంటి, అంత టైం నువ్వు స్పెండ్ చేయగలుగుతావు లేదు అన్నీ తెలుసుకుంటేనే కదా నువ్వు కాగలిగేది. ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది తెలుసుకుంటేనే ఈజీ అవుద్ది మనకి. వితౌట్ నోయింగ్ ద రెస్పాన్సిబిలిటీ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, అర్థమవుతుందమ్మా? వేరేలాగా చెప్పాలా? అర్థమవుతుందా? మరి బ్లాంక్ పేజెస్ పెడతాను అందరూ, నిద్ర వస్తుందా? ఇంటికి పో ముందు కూర్చోబెట్టినట్టవా? హౌ టు యూజ్ టైం ఎఫెక్టివ్లీ. టైం ఎఫెక్టివ్లీ ఎట్లా వాడుకోవాలి లేదు చదువురామ్మా. ఏమున్నదా? హౌ టు యూజ్ టైం ఎఫెక్టివ్లీ. లేదు చదువు, ఫస్ట్ లైన్ చదువు. లేదా లే పెట్టాలే. హౌ టు యూజ్, ఓకే, ఎఫెక్టివ్ ప్లానింగ్. కూర్చో. నెక్స్ట్ ఏముందిరా నువ్వు చదువు. సెట్టింగ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. టైంని ఎలా వాడుకోవాలనే దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ప్లాన్ ఎఫెక్టివ్లీ. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది? వీ హ్యావ్ టు సెట్ అవర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పర్ఫెక్ట్లీ. డెడ్లైన్స్ అంటే ఏంటిది నాన్న? సెట్టింగ్ డెడ్లైన్స్ అంటే ఏంటిది? ఎనీబడి నోస్ వాట్ ఈజ్ ఎ డెడ్లైన్? ఇన్ టైంలో చేయడాన్నే డెడ్లైన్. ఇవాళ ఈ టాపిక్ ఇవాళ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సార్ వచ్చిండు, సార్ ఇవాళ వచ్చి ఏం చేయాలనుకున్నాడు? ఇవాళ మీకు ఒక 3rd లెసన్ ఇవాళ కంప్లీట్ చేయాలనుకున్నాడు. 3rd లెసన్ కంప్లీట్ చేయకపోతే ఆయనకి మళ్ళీ రేపటికి ఇంకో పీరియడ్ వేస్ట్ అయిపోద్దా కాదా? సో హీ హాజ్ ప్రిపేర్డ్ ఏ డెడ్లైన్. ఇన్ ద సేమ్ వే మనం చేసే వర్క్ కూడా డెడ్లైన్స్ అనేది మనం పెట్టుకొని వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్, డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఏమైందమ్మా? ఏమైనా ప్రాబ్లమా? డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. మనం బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ మనమే చేసుకోవాలి. ప్రియారిటైజింగ్ యాక్టివిటీస్ యాజ్ పర్ దేర్ ఇంపార్టెన్స్. ఇదేంటి చెప్పండి అమ్మా? యాక్టివిటీస్ ప్రియారిటీ అంటే ఏంటిది? ఇప్పుడు మీరున్న 10th క్లాస్లో ఫస్ట్ మీకు ప్రియారిటీ ఏంటిది? ఫస్ట్ ప్రియారిటీ 10/10 తెచ్చుకోవడం అనే గోల్ ఉందా మీ అందరికీ? ఎంతమందికి ఉంది? 10/10 అందరికి రావాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ టు యువర్ స్టడీస్ ఇన్ టైమ్. అర్థమైందా? యాజ్ పర్ దేర్ ఇంపార్టెన్స్. 10/10 రావాలంటే ఏం కావాలి మనకు అసలు? ఫస్ట్ అంటే ఏ లెసన్ల నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, దీన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి, 10 మార్క్స్ క్వశ్చన్లు ఎట్లుంటాయి, 8 మార్క్స్ క్వశ్చన్లు ఎట్లుంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ బైఫర్గేట్ చేసుకోవాలి. ప్రియారిటైజ్ యువర్ టైం. దాని తగ్గట్టు మనం ప్రిపేర్ అయితే ఈజీ అవుతా కాదా? దాన్ని మనం ప్లాన్ చేసుకోవడమే ప్రియారిటైజింగ్ ద టైం. ఓకే, స్పెండింగ్ రైట్ టైం ఆన్ రైట్ యాక్టివిటీ. రైట్ టైం ఆన్ రైట్ యాక్టివిటీ అంటే ఏంటిది? ఏదైతే రైట్ యాక్టివిటీ అంటే ఏంటిదంటే, ఇప్పుడు 10th క్లాస్లో మీకు కావాల్సిన 10/10. మీకు చేయాల్సిన యాక్టివిటీ ఏంటిది? స్టడీ. ఎట్లా చదవాలి, దాని మీద టైం ఎక్కువ ఎట్లా స్పెండ్ చేయాలనేది అనాలిసిస్ చేసుకోవడమే. ఓకే, స్పెండింగ్ రైట్ టైం ఆన్ రైట్ యాక్టివిటీ. ఓకే, టైం మేనేజ్మెంట్ ఫర్ స్టడీ. ఇది ఎవరు చదువుతారు? నువ్వు చదువునాను. టైం మేనేజ్మెంట్ ఫర్ స్టడీ ఈజ్ PQRST మెథడ్. సింపుల్ మెథడ్ ఇక ఇది.
మనం చదువుకోవడానికి టైంని ఎట్లా డిజైన్ చేసుకోవాలనే దానికి ఒక చిన్న మెథడ్, PQRST మెథడ్. చెప్పు, పి అంటే ఏంటి? వాట్ యు మీన్ బై పి? అంటే ఏం రాసింది? ప్రివ్యూ. నెక్స్ట్ నువ్వు చెప్పురామ్మా, క్యూ ఏముంది చెప్పు? RST. వాట్ యు మీన్ బై పి? ప్రివ్యూ. కూర్చో. ప్రివ్యూ అంటే ఏంటి? ప్రివ్యూ అంటే ఏంటిది అంటే, ప్రివ్యూ అంటే ఏంటిది? ఇప్పుడు మనకు ఏదైతే ఇవాళ చెప్పిండ్రో, ఇవాళ మనకు చెప్పింది ఫ్రేమ్ క్లాస్లో ఏదైతే చెప్పిండ్రో అది ఫస్ట్ దాన్ని మొత్తం చూసుకోవాలా. అర్థమైందా? దట్ ఈస్ టేకింగ్ ద ప్రివ్యూ. తర్వాత ఏం చేయాలా? క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ అంటే ఏంటిది? ఇవాళ చెప్పిన దాంట్లో నుంచి మనకు మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి ఇంటర్నల్గా. సార్లు చెప్పే క్వశ్చన్లు కాకుండా మనం చెప్పుకొని మనం చదువుకుంటూ ఒకసారి చూసుకున్న తర్వాత దాంట్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, ఎట్లా వస్తాయి, ఏ రకంగా వస్తాయి. అన్ని క్వశ్చన్స్ ఒకటేలాగా ఉండవు కదమ్మా. వాట్ ఈజ్ యువర్ నేమ్? టెల్ మీ యువర్ నేమ్. నీ పేరేంటి? మీ మా అమ్మ నాన్నలు నీకు పెట్టిన పేరేంటి? ఓకే, ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? ఒకటే. మిమ్మల్ని ఏమడిగినా నేను? కూర్చోండి. మిమ్మల్ని ఏమడిగినా నేను? పేరు ఎన్ని రకాలుగా అడగచ్చు? ఓన్లీ 4 టైప్స్ ఉంటాయా? దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్. ఒక్కొక్క క్వశ్చన్ మనం వేయగలిగేది హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్లో వేయగలుగుతాం. ఓకే, 10th క్లాస్ వచ్చిన తర్వాత ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు మీ సార్లు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు తయారు చేయరు. ఎక్కడో త్రూఅవుట్ స్టేట్ అందరు కలిపి ఎవరో ఒకరు క్వశ్చన్ తయారవుతారు. ఈ చాప్టర్లో ఈ బిట్లో నుంచి ఆ క్వశ్చన్ని ఏ రకంగా ఇచ్చినా కూడా మనం సేమ్ ఆన్సర్ చెప్పగలగాలి. ఇప్పుడు మీరు అందరూ ఏం చెప్పిండ్రు? ఎవరి పేరు వాళ్ళు చెప్పినా, పక్కల పేరు చెప్పినా? మీరు నేను క్వశ్చన్లు వేరు వేరు అడిగినా కదమ్మా, సేమ్ క్వశ్చన్ అడగలేగా. మరి సేమ్ క్వశ్చన్ అడగనప్పుడు మీరు సేమ్ ఆన్సర్ ఎందుకు చెప్పిండ్రు? ఆన్సర్ వేరు వేరు చెప్పాలిగా. అందరు వాళ్ళ పేర్లు ఏం చెప్పిండ్రు అప్పుడు? అర్థమైందా? సో క్వశ్చనింగ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాల్సిందే. క్వశ్చనింగ్ అన్నిటికీ మీనింగ్స్ ఏమే. మనం ఏదైతే ఒక చాప్టర్ చెప్తారు ఆ చాప్టర్లో నుంచి మనకి ఏ క్వశ్చన్ ఏ రకంగా వస్తుందో తెలియదు కాబట్టి దానిలో నుంచి మీరే ఒక ఆన్సర్ చదువుకొని దాన్ని ఎన్ని రకాలు వస్తుందని క్వశ్చనింగ్ చేసుకుంటే ఇక మీరు జీవితంలో వెనకకు పోవాల్సిన అవసరం లేదు. నాన్న వీ విల్ గెట్ అవర్ ఓన్ ఆన్సర్స్. రేపు పొద్దున ఇంటర్మీడియట్లో కానీ నీట్లో కానీ దేంట్లోనే ఎగ్జామ్ సాధించాలి అంటే క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? రీడింగ్. రీడింగ్ ఏంటి? ఇప్పుడు ఏదైతే క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకున్నామో ఆ క్వశ్చన్ల నుంచి మనం ఆన్సర్స్ తీసుకోవడమే రీడింగ్. ఆ క్వశ్చన్ల కోసం ఆన్సర్స్ తయారు చేసుకోవడమే రీడింగ్. ఓకే, తర్వాత సమ్మరైజ్. సమ్మరైజ్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం చదివింది ఒకసారి మళ్ళీ రివిజన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సమ్మరైజింగ్. నెక్స్ట్ ఏంటి? PQRST. టీ అంటే ఏంటిది? టెస్టింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చేసింది ఏంటిది? టెస్టింగే కదా. మిమ్మల్ని మీరు కూడా అట్లనే టెస్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ క్వశ్చన్ నేను చదివినా, ఈ క్వశ్చన్ చూసినా, దీంట్లో నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి, అయిపోయింది, నేను చదివేసిన. కానీ ఇది నీకు వచ్చిందా రాలేదా అని ఎట్లా తెలుస్తుంది? యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, టైం మేనేజ్మెంట్ ఫర్ స్టూడెంట్స్. ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? ఇప్పుడు 9th 10th క్లాస్ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నది. అది ఎవరు చదువుతారు? నువ్వు చదువునా? లే, టైం మేనేజ్మెంట్ ఫర్ స్టూడెంట్స్ అర్థమవుతుందిగా నీకు? ప్రియారిటైజ్. వాట్ యూ మీన్ బై క్రియేట్ ఏ డైలీ షెడ్యూల్ అండ్ ప్రియారిటైజ్ అంటే ఏంటిది అంటే ఏ రోజు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో ఏది ప్రియారిటీయో దాని ప్రకారం చేసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రియేట్ ఏ డైలీ షెడ్యూల్ అండ్ ప్రియారిటైజ్. తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో అదంతా ఒక సీక్వెన్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ జనరేట్ న్యూ ఐడియాస్. అంటే మన ఓన్గా ఇప్పుడు ఇంతకుముందు PQRST మెథడ్లో మనం చదువుకున్నాం కదా, దాంట్లో క్వశ్చన్స్ చేసుకోవడం, ఇవన్నీ మన ఓన్ ఐడియాస్ మనం క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఐడియాస్ని మనం జనరేట్ చేసుకోవాలి. ప్రియారిటైజ్ దెమ్ వైజ్లీ.
అంటే సొంత తెలివితో మనం ప్రియారిటీస్ ఏమున్నాయో అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు సార్లు చెప్తారు కదమ్మా, ఈ టాపిక్లో ఈ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్, ఇది ఎట్లనో రావచ్చు, అది ప్రియారిటీలో పెట్టుకోవాలి. మనం ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుందని ఫీలింగ్ పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రియారిటైజింగ్ దెమ్ వైజ్లీ. నెక్స్ట్, అవాయిడ్ మల్టీ టాస్కింగ్ టు మల్టీ టాస్కింగ్ అంటే ఏంటిది నాన్న? మల్టీ టాస్కింగ్ ఒక ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారు నాకు? రోజు మీరు చేసే పనే అది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్నది, ఇక్కడ కూర్చున్నది, వేరేది ఆలోచిస్తుంది, అవునా? పెళ్ళి అయినాక కూడా వీళ్ళు వచ్చి చెప్తాను మనకేమవసరం అని కొంతమంది అనుకుంటాను, అవునా? స్కూల్ టైం అయిపోయాక కూడా చేస్తున్నామని కొంతమంది అనుకుంటారు, బెల్ గురించి ఆలోచిస్తూ అంటారు. ఇదేనా మల్టీ టాస్కింగ్ అంటే? మల్టీ టాస్కింగ్ అంటే ఏంటిది? ఇక్కడ కూర్చొని ఒక బుక్ పట్టుకొని కూర్చున్నప్పుడు మనం బుక్ గురించి ఆలోచించకుండా టీవీ ముందు కూర్చొని ప్లేట్లో అన్నం పెట్టుకొని ఒక చేత్తో మొబైల్ పట్టుకొని బుక్ పక్కన పెట్టుకుంటే ఏమన్నా చదివింది ఎక్కుతుందా మెదడుకి మీకు? మొబైల్ పట్టుకొని అన్నం తింటే ఆ తిన్నది ఏంటిదనేది మీకు తెలుస్తుందా? తెలుస్తుందా? టీవీ చూసుకుంటే బుక్ పెట్టుకొని చదువుకుంటే వస్తుందా? రాస్తే చూసుకుంటూ రాస్తే, టీవీ చూసుకుంటూ ఇది చూసుకుంటూ రాస్తే వస్తుందా? వస్తుంది. సో ఇవన్నీ ఏంటి? మల్టీ టాస్కింగ్. అవాయిడ్ మల్టీ టాస్కింగ్. అవన్నీ అవాయిడ్ చేయడం. దాంతో ఏంటి అంటే టైం అనేది క్రియేట్ అయ్యిద్ది ఆటోమేటిక్గా. గ్రూప్ సిమిలర్ టాస్క్ ఇన్ ఎ వే. సిమిలర్ టాస్క్ ఏదైతే ఉందో అది ఒక పద్ధతి ప్రకారం చేయాలి. మల్టీ టాస్కింగ్ అయితే అందరూ బంద్ చేస్తారా అయ్యాటి నుంచి? మల్టీ టాస్కింగ్ అర్థమైందా? వాట్ ఈజ్ మల్టీ టాస్కింగ్? ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి ఎవరన్నా. కూర్చో, మల్టీ టాస్కింగ్ ఎగ్జాంపుల్ చెప్పినా నన్ను, సెకండ్ పర్సన్. వాట్ ఈజ్ మల్టీ టాస్కింగ్? అవాయిడ్ మల్టీ టాస్కింగ్ అన్నాం కదా, మల్టీ టాస్కింగ్కి ఎగ్జాంపుల్ అడుగుతున్నా. టీవీ చూస్తూ అన్నం తినడం, మొబైల్ పట్టుకొని బుక్ తెరిచి చదవడం, అవునా? ఇవన్నీ మల్టీ టాస్కింగా కదా? వాటిని అవాయిడ్ చేయాలని వద్దాం మనం. చేయడం వల్ల ఏమవుతాం మనం? 100% విల్ గెట్ సక్సెస్. ఓకే, క్రియేట్ ఎ కామన్ ప్లాట్ఫామ్ ఫర్ కామన్ మెసేజెస్. కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్కి ఏది ఏంది అనేది క్రియేట్ చేసుకొని మీరు షెడ్యూల్ చేసుకున్న ప్రకారం చేసుకుంటూనే వస్తుంది అది. ఎగ్జామినేషన్ టిప్స్ ఇదైతే మీరే చదవాలి ఒకరి తర్వాత ఒకరు. కూర్చో, నువ్వు చదివితే ఎగ్జామినేషన్ టిప్స్. ఓకే, విజువలైజింగ్ ద చాప్టర్స్ అండ్ టాపిక్స్ అంటే ఏంటిది? అది ఫస్ట్ చూసుకోవాలి. వాట్ ఆర్ ద చాప్టర్స్ వీఆర్ హ్యావింగ్. మీకు సైన్స్లో ఏముంది, ఫిజిక్స్లో ఏముంది, మ్యాథ్స్లో ఏముంది, ఇంగ్లీష్లో ఏముంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ చాప్టర్స్ మనం విజువలైజ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్స్. అంటే మనకు ఏదైతే ఎగ్జామ్స్కి అవసరమో సింపుల్గా ఉన్నాయి ఫస్ట్ మనం చదువుకోవాలి. అన్నీ చదవాలి, కానీ సింపుల్గా ఉన్నాయి ఫస్ట్ చదివితే మనకు అది వచ్చింది అనిపిస్తుంది అనుకో, నెక్స్ట్ కొంచెం హార్డ్ ఉన్నా కూడా అది కూడా ఈజీ అనే చదువుతాం, అవునా కదా? సో ఫస్ట్ ఈజీను ఇంట్రెస్ట్ ఉన్నాయి చదవాలి. ఇంట్రెస్ట్ అంటే ఆ సబ్జెక్ట్లో ఒక పర్టికులర్ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఫస్ట్ మనం చదవాలి. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోద్ది అదే ఆటోమేటిక్గా. ఒకసారి ఇంట్రెస్టింగ్ టాపిక్ను ఈజీ టాపిక్ చదువుతా ఆటోమేటిక్గా అబ్బాయి ఇవన్నీ మంచిగున్నారా, ఈజీ ఉన్నది అనిపిస్తుంది, నెక్స్ట్ చదువుతూ అంటాం. అట్లనే ఇంట్రెస్ట్ గో ఆన్, అది ఆటోమేటిక్గా ప్రాక్టీస్తో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈచ్ వన్ లింకేజ్. వాట్ డూ యూ మీన్ బై లింకేజ్? ఫస్ట్ చాప్టర్కి సెకండ్ చాప్టర్కి థర్డ్ చాప్టర్కి పోతూ ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ థర్డ్ చాప్టర్లో కూడా ఫస్ట్ చాప్టర్కి సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు టైం గురించి మాట్లాడుకుంటున్నాం, ఇందులో ఏమవుతుంది, గోల్ ఉంటుంది. టైం ప్రకారం చేసుకుంటేనే గోల్ అచీవ్ అవుతాం. అర్థమైందా? సో ద లింకేజ్ బిట్వీన్ గోల్ ఈజ్ హ్యావింగ్ టైం. దీనికి జీవితం కూడా లింక్ అయి ఉంటుందా లేదా అన్నిటికీ? సో ఇన్ ద సేమ్ వే సబ్జెక్ట్లో కూడా అలాగే లింకింగ్ ఉంటుంది. ప్రతి లెసన్కి ఒక లెసన్కి మధ్యలో యూ గాట్ ఎ లింకేజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ డూ మెమరీ మ్యాపింగ్. మెమరీ మ్యాపింగ్ ఎట్లా చేసుకోవాలి?
మెమరీ మ్యాపింగ్ ఎవరు వచ్చి చేయరు కదా, మన లోపల మన బ్రెయిన్లో ఎవరైనా మెమరీ మ్యాపింగ్ చేస్తారా? మన మెమరీ మ్యాపింగ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఆన్ అవర్ ఓన్. ఓకే, మెమరీ మ్యాపింగ్ అంటే మనది మనం రీకాల్ చేసుకోవడం, మనం ఇవాళ చెప్పింది మళ్ళీ రీకాల్ చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెమరీ మ్యాపింగ్. నిన్న చెప్పింది మొన్న చెప్పింది ఎప్పటికప్పుడు మనం మళ్ళీ రీకాల్ చేసుకుంటూనే కదా మెమరీ మ్యాపింగ్ అయ్యేది. నెక్స్ట్ అదే ఇప్పుడు ఇలా ఇదే చదువుతున్నామంటే అది వదిలేదు, రీకాల్ పాతే కూడా రీకాల్ చేసుకుంటూ ఉండాలి. దీస్ ఆర్ ద టిప్స్ ఫర్ ఎగ్జామినేషన్. ఓకే, నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్. సేమ్ అదే, మళ్ళా మైండ్ని కూడా మనం ఎటంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. టేక్ రెస్ట్ అండ్ స్టార్ట్ అగైన్. మళ్ళీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు అవన్నీ కాన్సన్ట్రేట్ చేయకండి అన్న, యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ మీ. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళతో మనకు సంబంధం లేదు. అర్థమైందా? వాళ్ళు ఏదైనా చేసుకొనియండి, మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు కూర్చున్నాం మనం? టు నో అబౌట్ టైం మేనేజ్మెంట్. వేరే వాటి గురించి అవసరం లేదు. ఈ హాఫ్ అన్ అవర్ మనం ఇదే మాట్లాడుకుందాం, దాని తర్వాత అది ఆ సబ్జెక్టు మాట్లాడతాం. ఓకే, టేక్ రెస్ట్ అండ్ సార్ కొంచెం జరగండి, సార్ కొంచెం జరగండి. టేక్ రెస్ట్ అండ్ స్టార్ట్ అగైన్. వీ హ్యావ్ టు టేక్ రెస్ట్. ఎప్పుడైతే స్టడీ ఇవన్నీ ఎట్లుంటాయో రెస్ట్ కూడా బాడీకి, కూర్చో, రెస్ట్ కూడా బాడీకి అంతే ఇంపార్టెంట్ అమ్మా. అర్థమైందా? కంపల్సరీ 100% ఎవ్రీబడి హ్యాస్ టు స్లీప్ ఫర్ 8 hours. 8 hours ఏ డే ప్రతి ఒక్కరం పడుకోవాలి. రెస్ట్ అనేది లేకుంటే తెల్లారి పొద్దున మనం పని చేయలేము. ఆటోమేటిక్గా అవర్ మైండ్ విల్ బీ గోయింగ్ టు స్ట్రెస్. ఆమె రైట్ ఆర్ రాంగ్? నిద్రపోకుండా తెల్లారి వచ్చి స్కూల్కి వచ్చి కూర్చుంటే చదువుకోగలుగుతామా? సార్ చెప్పింది అర్థమవుతుందా మనకి? సో ఫస్ట్ మనకి ఏది ఇంపార్టెంట్? స్టడీ అన్నిటితో పాటు, టైం అన్నిటితో పాటు రెస్ట్ కూడా ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ స్టార్ట్స్ విత్. టైం మేనేజ్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది? అసలు టైం మేనేజ్మెంట్ ఎందుకు తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలనే దాని గురించి అది నువ్వు చెప్పరామ్మా. లాస్ట్ చదువు. గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు మీరు ఇంతకుముందు ఫస్ట్ చెప్పారు, చూసిందా? ఫస్ట్ ఏం చెప్పినారు? యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, యూ వాంట్ టు బికమ్ ఏ సర్జన్, యూ వాంట్ టు బికమ్ ఏ పొలిటీషియన్, యూ వాంట్ టు బికమ్ ఏ సోల్జర్. ఇవేవైతే చేసిందో ఈ గోల్ అనేది ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్ సెట్టింగ్ కావడం కోసం ఏం చేయాలి? నెక్స్ట్ వాట్ వీ వాంట్ టు డూ? వీ హ్యావ్ టు ప్లాన్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. మనకున్న టైంలో ఇప్పుడు 9 months మనకు ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ వచ్చింది. కూర్చోమ్మా. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మార్చ్, అంతేనా? ఎగ్జామ్ స్టార్ట్ అయితే జనవరి అయిపోతే ఫిబ్రవరిలో, అంటే మీకున్న టైం ఎంత? 6 months. ఈ 6 monthsలో మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? మీకు 10/10 రావాలన్నారు అందరు చేయెత్తింది కదా. 10/10 ఎంతమందికి వస్తాయంటే మరి ఉత్తరే వస్తాయి 10/10. జీపీఏ 10/10 రావాలన్నా ఎంతమందికి అంటే ఎంతమంది ఎత్తింది చెయ్యి? అందరు ఎత్తిండ్రు. మరి రావాలంటే ఉత్తనే వస్తాయా? దానికి తగ్గట్టు ఏం చేయాలి? మనం ప్లాన్ చేసుకోవాలన్నా వద్దా? సో దట్ ఈస్ ప్లానింగ్. ప్రియారిటైజింగ్ ఇంతకుముందు చెప్పినా కదా, సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్లో సింపుల్ నుంచి హార్డ్కి వెళ్ళండి. ఈజీ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్, తర్వాత ఇంట్రెస్ట్ టాపిక్, వీటి ప్రకారం వెళ్తే ప్రియారిటైజింగ్ వచ్చేస్తుంది. షెడ్యూలింగ్ యువర్ టైం. షెడ్యూలింగ్ అంటే ఏంటిదమ్మా? వాట్ డూ యూ మీన్ బై షెడ్యూలింగ్? ప్లానింగ్ ఓకే, ప్లానింగ్ వేరు. ఇప్పుడు ప్లానింగ్ ఏంటి? ఇంతకుముందు అనుకున్నాం. ఫిక్సింగ్. షెడ్యూలింగ్ అంటే ఫిక్సింగ్. ఇవాళ నేను 6 o'clock నుంచి 8 o'clock వరకు హోంవర్క్ చేయాలి, 8 o'clock నుంచి 9 o'clock వరకు నేను రివిజన్ చేసుకోవాలి. ఓకే, ఈ పక్క ఆ షెడ్యూల్ ప్రకారం చేసుకోండి. 5 ఇంటికి పోయినా అంటే 6 వరకు తినాలి, రెడీ కావాలి, 6 o'clock నా హోంవర్క్ స్టార్ట్ చేసుకోవాలి. యూ షెడ్యూల్ ఇట్ బిఫోర్ ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకుంటేనే యూ కెన్ గెట్ సక్సెస్. మనం ఏమనుకోకుండా ఏమన్నా చేసుకుంటే అయిపోద్ది అనుకుంటే రాత్రి బుక్ పెట్టుకొని 9:30 కూర్చుంటే ఏమవుతుంది? 9 వరకు టీవీ చూసి 9:30 కూర్చొని హోంవర్క్ రాస్తే ఏమవుతుంది? ఇక నిద్ర వస్తా ఉంటుంది. ఇక నిద్రపోదాం, రేపు పొద్దున్న రాద్దాంతి బుక్ ఆడపోతుంది. పొద్దున్న లేవగానే ఏమవుతుంది? నేను 6కి లేస్తా అనుకుంటాం, 7:30, 8 అయింది అనుకో, అబ్బో స్కూల్కి పోవాలి, సార్ మళ్ళీ బయట నుంచి పెడతాడు, మళ్ళీ లేచి టూర్కి వస్తాం. ఈ హోంవర్క్ పెండింగ్ పండిపోదా? మనం ఏదైతే అనుకుంటామో వీ హ్యావ్ టు షెడ్యూల్ ఇట్. ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే వీ కెన్ రీచ్ అవర్ గోల్ 100%. ఓకే, గోల్ సెట్టింగ్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గోల్ సెట్టింగ్ ఎవరు చెప్తారు? గోల్ సెట్టింగ్ లేదన్నా
చదువు, ఎవరైతే చదువు. కోర్సెస్ అండ్ క్యారియర్ పాత్, సెట్టింగ్ లైఫ్ టైం గోల్స్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాం కదా, లైఫ్ టైం గోల్స్ ఏంటి ఏంటి? డాక్టర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, దాన్ని చార్ట్ రూపంలో రాసుకోండి, ఆడ పెట్టుకోండి. మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో దాన్ని ఒక చార్ట్లో రాసుకొని అక్కడ పెట్టుకోండి. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. మనం ఏదైతే విజిబిలిటీ ప్లేసెస్ ఉంటుందో చూసినావా, వేర్ ఈజ్ ద విజిబిలిటీ స్పేస్ ఫస్ట్ ఇన్ అవర్ హౌస్. మీ ఇంటికి వెళ్ళగానే మీకు ఉండే విజిబిలిటీ స్పేస్ ఎక్కడ ఉంటుంది? నువ్వు అద్దంలో చూసుకుంటావు, నేను నల్లగా ఉన్నా అనుకోని, నేను అందంగా ఉన్నా అనుకుంటా. నేను ఎప్పుడు నేను యామ్ కింగ్ అని నేను అనుకుంటే, ఎప్పుడు నేను నల్లగా ఉన్నా నేను ఎప్పుడు అనుకోను. అర్థమైందా నాన్న? ఎందుకంటే అప్పుడు నా ఇన్ఫీరియారిటీ నేనే క్రియేట్ చేసుకుంటానట్టు అవుతుంది. నేను ఐఎమ్ హ్యాండ్సమ్, నేను ఏదైనా చేయగలుగుతాను నేను అనుకొని అద్దంలో చూసుకొని నాకు నేనే రాజు లెక్క ఫీల్ అవుతా అంట. అప్పుడు నాకేమవుతుంది? నా ఎనర్జీ నాకు పెరుగుతుందా పెరగదా? సో నేను డాక్టర్ని కావాలనుకున్నా. యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అన్నావు కదా. సో అది ఎక్కడ పెట్టుకోవాలి? నువ్వు రోజు నువ్వు ఎక్కడైతే చూస్తావో అక్కడ పెట్టుకో. ఐఎమ్ ఏ డాక్టర్ అని పెట్టుకోను. యూ విల్ గెట్ ఇట్ 100%. యూ విల్ అచీవ్ ఇట్ 100%. అర్థమైందా? నువ్వేమన్నావు నాతోని? యూ వాంట్ టు బికమ్ ఏ పొలిటీషియన్. పొలిటీషియన్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకో. ఐ ఆమ్ ఏ పొలిటీషియన్ అయితావు. నువ్వు సాధించాలనుకుంటే నీకు రోజు నువ్వు చేసే నీ గోల్ నీకు కనబడాలి, అప్పుడే నువ్వు సాధించగలుగుతావు. ఓకే, కీప్ ఇట్ ఇన్ ఏ విజిబుల్ ప్లేస్. నెక్స్ట్, బ్రేకప్ యువర్ లైఫ్ టైమ్ గోల్ ఇంటూ స్మాలర్ గోల్స్. లైఫ్ టైమ్ గోల్ ఇంటూ స్మాలర్ గోల్స్ అంటే ఏంటిది? ఇప్పుడు నీట్కి పోవాలనే ముందు, దానికి ముందు నువ్వు 10th అయిపోవాలా, ఇంటర్మీడియట్ అయిపోవాలా, దాని తర్వాత నీట్ ఎగ్జామ్ అయిపోవాలా, ఇవన్నీ అయిపోవాలా వద్దా? దానికి డివైడ్ చేసుకోండి. బిగ్ గోల్ అచీవ్ కావాలంటే బిఫోర్ దట్ ఇవన్నీ స్మాల్ గోల్స్ అచీవ్ కావాల్సిందే కదా. బ్రేకప్. ఓకే, నెక్స్ట్, మేక్ ఏ టు డూ లిస్ట్. టు డూ లిస్ట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పినావు? నువ్వు ఇవాళ ఏం చేయాలనుకుంటున్నావో అవన్నీ ఫస్ట్ డైరీ రాసుకుంటాను. అందరూ రాసుకుంటారా? రాసుకోరా? స్కూల్లో రాయరా డైరీ? ఇప్పుడు సార్ హోంవర్క్ చెప్పింది ఎట్లా మీకు గుర్తుండి పెట్టుకొని రాసుకోవడమేనా? డైరీలో రాసుకుంటారా? గుర్తుపెట్టుకొని రాయడం కాదు. అప్పుడేమైతే మిస్ అవుతాయి. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈరోజు మ్యాథ్స్ సార్ ఏం హోంవర్క్ ఇచ్చిండు, రైట్ డౌన్. సైన్స్ సార్ ఏం హోంవర్క్ ఇచ్చిండు, రైట్ డౌన్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ వైజ్ రాసుకోండి. ఇది ఎంత టైం పడుతుందమ్మా ఒక 6 సబ్జెక్టులే రాయడానికి? మ్యాక్సిమం 2 minutes పడుతుందా? ఆ 2 minutes టు డూ లిస్ట్ ఫస్ట్. అది దేంట్లో అయినా కూడా, ఈవెన్ లైఫ్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ. ఇప్పుడు మనం ఒక ఊరికి పోవాలనుకుంటే ఎక్కడెక్కడికి పోవాలని రాసుకుంటామా, ప్లాన్ చేసుకుంటామా లేదా? ఆ లిస్ట్ అనేది పేపర్ మీద రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవాళ ఇది చేయాలనుకుంటే వీ హ్యావ్ టు మేక్ ఏ డైలీ టు డూ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, రివైజ్ అండ్ అప్డేట్ యువర్ లిస్ట్ ఆన్ డైలీ బేసిస్ అండ్ జడ్జ్ యువర్ పర్ఫార్మెన్స్. మనం ఇవాళ ఏదైతే చేసినామో దాని జడ్జ్మెంట్ తీసుకోవడం కూడా మనం అంతా. ఇప్పుడు చెప్పినాక ఇంతకుముందు క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ ఎవ్రీథింగ్, అది కూడా మన చేతుల్లో ఉంటుంది. దాన్ని మనం రివైజ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గోల్ సెట్టింగ్. ప్లానింగ్ సేమ్, మళ్ళీ అది కూడా వీ హ్యావ్ టు ప్లాన్ ఇట్. ఇదంతా ఏంటంటే టైం మేనేజ్మెంట్ గురించి. కూర్చున్నానా? టైం మేనేజ్మెంట్ గురించి అమ్మా ఇది. గోల్ సెట్టింగ్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏది ఎట్లా చేయాలి, టైంని ఎట్లా డివైడ్ చేసుకోవాలనే దానికోసం ఇవన్నీ టాపిక్స్ మీకు. ప్లానింగ్, డ్రా ఏ యాక్షన్ ప్లాన్, ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ నీడ్ టు బీ డన్ టు అచీవ్ యువర్ గోల్స్. ఓకే, ఇంతకుముందు చెప్పినాం కదా, అది సేమ్ అదే ఫాలో కండి. ప్రియారిటైజింగ్, ఏది ఇంపార్టెంట్ ఏది అనేది ఒకసారి చదువమ్మా. నువ్వు చదువుతారా? లే చదువు, ఏం కాదు, నువ్వు చదువు నాన్న. లేదు చదువు. Consider the value of the task before to do it. కన్సిడర్ ద వాల్యూ ఆఫ్ టాస్క్. దాని వాల్యూ ఏంటిది అనేది కన్సిడర్ చేయాలా ఫస్ట్. అది చేసే ముందు మనం అది ఏంటిది అనేది తెలుసుకోవాలి. ఈజ్ ఇట్ వర్త్ స్పెండింగ్ యువర్ టైం అండ్ రిసోర్సెస్. ఇప్పుడు మనం ఇవాళ పోయి సినిమాకి పోవాలనుకుంటున్నాం. సినిమాకి పోవాలనుకుంటే ఆ రోజు మనం పోవడం ఇంపార్టెంటా కాదా అనేది ఫస్ట్ దాన్ని ప్రియారిటీ ఉందా లేదా అనేది ఆలోచించండి. ఇలా స్కూల్కి పోయి క్లాస్ ఇందామనుకుంటున్నాం, ఇది ప్రియారిటీయా అది ప్రియారిటీయా, రెండింటిని ఎగ్జాంపుల్ పెట్టుకోవాలి. ఇన్ ద సేమ్ వే, అర్థమైందా? ప్రియారిటైజ్ ద టాస్క్. ద మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ షుడ్ బి కంప్లీటెడ్ ఫస్ట్, ఫాలోడ్ బై అదర్స్. సినిమాకి పోవాలి, హోటల్కి పోవాలి, తర్వాత వచ్చి చదువుకోవాలి. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి అదే కదా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేయాలి?
సినిమా పోవాలి, తర్వాత హోటల్ పోవాలి, తర్వాత చుట్టాలింటికి పోవాలి, తర్వాత వచ్చి చదువుకోవాలి. అప్పుడు మనకు 10/10 వస్తాయి. అంతేనా? ఫస్ట్ ఏం చేయాలి మనం? మరి కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీ ఫస్ట్. దాని తర్వాత కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ రెస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే కంటిన్యూ చదివినా కూడా మనకు చదువు అవ్వదు. కంపల్సరీ 8 hours స్లీప్ అనేది 100% ప్రతి ఒక్కరు నిద్రపోవాల్సిందే. నిద్రపోతే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైనా నిద్రపోకుంటే మనకి ఏమీ రాదు. నిద్రపోకుంటే ఏం చేసినా పని చేయదు. 10th ఉన్నప్పుడు నేను 12 వరకు 1 గంట వరకు చదివిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదన్న. ఇప్పటి వరకు రాత్రంతా చదువుతారు చూడు, వాడు ఎవడు పాస్ కాడు. 100% అది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఫస్ట్ నుంచి చదువుతారు చూసినరా, ఎగ్జామ్ వరకు క్లాస్ స్టార్ట్ అయిన కాంచి ఎగ్జామ్ వరకు చదువుకుంటారు చూడు సిస్టమేటిక్గా, వాళ్ళే టాపర్స్ అవుతారు. ఎగ్జామ్ ముందు తీసుకొని నైట్ అంతా చదువుకున్నోడు పాస్ అయినోడు చరిత్రలో లేడు. తెలుసా మీకు ఈ విషయం? రేపు ఎగ్జామ్ అంటే ఇలా నైట్ అంతా కూర్చొని చదివితే రాయగలుగుతారు. రేపు పొద్దున వచ్చి ఫస్ట్ రాగానే క్వశ్చన్ పేపర్ కూడా చూడం మనం. మనకు ఆడ ఏదో ఫస్ట్ ఏదో గుర్తొస్తే రాసుకుంటూ పోతాం. అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది, మనం రాసేది ఒకటి ఉంటుంది. నిద్ర మాత్రం అట్లే వస్తూ ఉంటుంది. అంతేనా కదా? సో ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలా? స్టడీ అండ్ రెస్ట్. ఈ రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకుంటే యూ కెన్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే? షెడ్యూలింగ్ అర్థమైంది కదా? షెడ్యూలింగ్ అంటే మళ్ళీ చదువుతారా ఒకసారి? షెడ్యూలింగ్ అర్థమైంది? ఎంతమంది చెప్పింది? చదువుతారా ఒకసారి? ఒకసారి చదవండి ఎవరన్నా ఒకరు ఫాస్ట్గా. అది అర్థమైందా అమ్మా? మేక్ ఏ రియలిస్టిక్ ఎస్టిమేట్ ఆఫ్ హౌ మచ్ యూ కెన్ డూ. ఇవాళ వచ్చి 15 లెసన్లు చదువు మొత్తం ఇవ్వాలి అయిపోవాలంటే అయిపోద్దా? ఇంతకుముందు చెప్పింది అదేనా కాదా? నేను ఒక్కరోజు రాత్రి కూర్చొని 10 లెసన్లు కంప్లీట్ చేయాలంటే అవుతుందా? సో వాట్ ఈజ్ రియల్? ఇవాళ ఒక్క లెసనే చదవగలుగుతాం. ఎస్టిమేట్ ద ఫ్యాక్ట్. ఒకటే రోజులో 15 లెసన్లు చదివితే మనకు మెదడుకి ఎక్కుతుంది ఏమన్నా? ఇవాళ చదవాల్సింది ఇవాళే చదవాలి, రేపు చదవాల్సింది రేపు చదవాలి. ఇవన్నీ కలిపి లాస్ట్ రోజు రివిజన్ చేసుకోవాలి. అంతేనా కాదా? అప్పుడే మన మైండ్లో ఎవ్రీథింగ్ విల్ బి సిట్టింగ్ హియర్. అవునా కాదా? నెక్స్ట్, ప్లాన్ టు యూజ్ బెస్ట్ యూజ్ ఆఫ్ అవైలబుల్ టైం. నెక్స్ట్, reserve some contingency to time to deal with unexpected jobs. కాంటిజెన్సీ టైం ఏంటిది? వాట్ ఈజ్ కాంటిజెన్సీ టైం? కాంటిజెన్సీ టైం ఎందుకు? దానికి అన్ఎక్స్పెక్టెడ్ జాబ్స్ అని ఇచ్చాడు. ఏంటిది అది? సపోజ్ ఇప్పుడు ఇవాళ మీరు 4:15కి ఇంటికి పోవాల్సిన వాళ్ళు, ఇవాళ మీరు షెడ్యూల్ ప్రకారం ఏం చేయాలి? పోయినాక మీరు 6 o'clock కల్లా హోంవర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇవాళ మీరు 1 hour లేట్గా పోతున్నారు. 1 hour లేట్గా పోతున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ 1 hour డిలే అవుతుందా కాదా? ఇది అన్ఎక్స్పెక్టెడా కాదా? ఇది అన్ఎక్స్పెక్టెడా కాదా? ఇది మీరు అంత ఎక్స్పెక్ట్ చేసిరా? ఇవాళ మేము 5:30 స్కూల్లో ఉంటామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేగా? రేపు పొద్దున బయటికి పోతారు, అనుకోకుండా మీ చుట్టాలు వచ్చిండ్రు, కంపల్సరీ సిచ్యువేషన్, యూ హ్యావ్ టు గో టు సమ్ ప్లేస్. వాళ్ళు ఊరికి తీసుకుపోతారు నిన్ను. ఆ రోజు సబ్జెక్ట్ మిస్ అవుతావు నువ్వు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. సో ఇట్లాంటి దానికోసం టైం కేటాయించుకోండి. టైంను ముందే పెట్టుకోండి. ఒకవేళ సపోజ్ నాకు జ్వరం వచ్చింది అనుకో, నేను ఎల్లుండి స్కూల్కి పోలేదు అనుకో, ఇది ఒకటి మనం ముందే ప్లాన్ చేసుకొని ఆల్రెడీ అయిపోయినాయి కాకుండా మళ్ళీ ఒకసారి రివిజన్ అనేది నేను ముందే చేసుకుంటా అంటే యూ కెన్ గెట్ సక్సెస్. ఆ 2 రోజులు వేస్ట్ అయినా ఏం కాదు. దాన్ని షెడ్యూల్ చేసుకోవడమే ఇంపార్టెంట్. నెక్స్ట్, మినిమైజ్ స్ట్రెస్. స్ట్రెస్ని ఎంత వీలైతే అంత తక్కువ చేసుకోండి. అవసరం లేని వాటి గురించి ఆలోచించి మైండ్ ఈ టైంలో, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం ఎప్పుడైతే మీకు ఇప్పుడు పీక్ అవర్స్ 9th and 10th అనేది మీ లైఫ్లో పీక్ టైం అన్నట్టు. ఈ టైంలో అవసరం లేని వాటి గురించి ఆలోచించకండి. అవాయిడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా రెస్ట్, పేరెంట్స్, టీచర్స్, స్టడీ అండ్ గోల్, వీటి మీదనే ఉండాలి మన కాన్సన్ట్రేషన్ అంతా. అవసరం లేని అన్నీ పెట్టుకున్నారు అనుకో మనసులో, అరే వాడేందిరా బైక్ ఉన్నాడు ఇప్పుడే, నేను కూడా పోతా, మా నాన్న కొనిస్తలేడు నాకు, మా సైకిల్ కూడా కొనియలే మా వాడు, వాళ్ళ నాన్న చూడు బైక్ కొనుక్కొని వాడు ఏమన్నా బైక్ తీసుకొచ్చి తిరుగుతాడు. అది మనకు అవసరమా అమ్మ? వాడు ఎవడెట్లా తిరుగుతా మనకెందుకు? దాంతో మనకి ఏమవుతుంది? మెంటల్ పీస్ పోద్దా పోదా? కోపం పెరుగుతా పెరగదా? ఇట్ విల్ ఇంక్రీజ్ అవర్ యాంగర్, ఇట్ విల్ ఇంక్రీజ్ అవర్
స్ట్రెస్ అన్నీ పెరుగుతాయి కదా. అప్పుడు ఒకరితో మనకు సంబంధం ఏమున్నది? మన గోల్ ఏంది? మనం అచీవ్ కావాలి. వాడు బండి మీద పోతుంది, వాడు సైకిల్ మీద పోతుంది, వాడు రిక్షాలో పోతే మనకేంది? మనం ఏంది అనేది మనకి ఇంపార్టెంట్. యూ ప్లాన్ ఇట్ ఇన్ దట్ వే. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ షెడ్యూలింగ్ అయిపోయింది. నెక్స్ట్ అచీవ్ యువర్ గోల్స్. చదువు. ఎవరు చదువుతారు? ఫస్ట్ బెంచ్ చదువు. అచీవ్ యువర్ గోల్స్. Make time management your tool for success. Be your own agent, don't worry about it. ఇంతకుముందు చెప్పింది అదేనా? ఏంటిది అది? మేక్ టైం మేనేజ్మెంట్ యువర్ టూల్స్ ఫర్ సక్సెస్. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్న టూల్స్ ఏవైతున్నాయో టైం మేనేజ్మెంట్ సంబంధించి, ప్లానింగ్, షెడ్యూలింగ్, ప్రియారిటైజింగ్, గోల్ సెట్టింగ్, ఎవ్రీథింగ్, ఇవన్నీ ఏవైతున్నాయో వీటిని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో 100% విల్ గెట్ సక్సెస్. ఓకే, బీ యువర్ ఓన్ జడ్జ్, యువర్ ఓన్ మోటివేటర్. అంటే మనది మనమే. ఇప్పుడు క్వశ్చనింగ్ నేను ఏం చేసుకోమన్నా? ఇంతకుముందు పీక్యూఆర్ఎస్టీ మెథడ్లో క్వశ్చనింగ్ ఎవరిని చేసుకోమన్నా? మనది మనమే చేసుకొని మనది మనమే జడ్జిమెంట్ అనేది రైటా రాంగా అనేది. సో దట్ విల్ గివ్ సెల్ఫ్ మోటివేషన్. ఓకే, అర్థమైందా? ఇవి ఇంపార్టెంట్ ఇప్పుడు లైఫ్లో. మీ అందరికీ ఇవి అందరు నేర్చుకోవాలి. ఇవి రోజు ఇవే ప్రాక్టీస్ చేయాలి. ఏంటి అవి? టైం వేస్టింగ్ కల్ప్రిట్స్. ఏంటి నాన్న అవన్నీ? టైం వేస్టింగ్ కల్ప్రిట్స్ ఏంటి? రోజు పొద్దున లేవంగానే టెలిఫోన్ పట్టుకొని, మొబైల్ పట్టుకొని, సోషల్ మీడియా ఓపెన్ చేసి, ఇన్స్టాగ్రాము, వాట్సప్, ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడాలి. ఫస్ట్ అదేనా మనం చేయాల్సింది? సో వాట్ ఈస్ దట్? దట్ ఈజ్ ఏ టైం వేస్టింగ్. మన శత్రువు. అర్థమైందా? మనని ఇప్పుడు టైం చెడగొట్టేది ఏంటిది అంటే టెలిఫోన్ ఇంటరప్షన్స్, సోషల్ మీడియా. ఫస్ట్ ఇంటరప్షన్స్ ఏంటి మనకు? అవి ఆ రెండే కదా. ఇప్పుడు ఇంటికి పోగానే మనం చదువుకుందాం అనుకుంటాం, ఆడ ఎదురుగా అబ్బా మమ్మీ ఫోన్ కనబడతా ఉంటుంది, ఇది తీద్దాం, అరే ఇన్స్టాల్ ఎవడేం పెట్టిండ్రా, ఎవరే వీడియో పెట్టిండ్రా, ఈ రీల్ ఏదో బాగున్నదిరా అని ఇట్లా అనగానే ఇంకో రీల్ వస్తుంది, మళ్ళీ ఇట్లా అనగానే ఇంకో రీల్ వస్తుంది, ఇది ఒక్కటే చూద్దాం అనుకుంటాం, అరే ఇది బాగున్నదిరా ఇంకోటి చూస్తే అయిపోద్ది కదా. దాంతో ఏమవుతుందమ్మా? మీ గంట వెళ్ళిపోదా? అయిద్దా కాదా? వాట్సాప్ ఓపెన్ చేసినాం, అది ఏందో మనకు తెలియదు, ఓపెన్ చేస్తాం, చూస్తాం, అది ఏం అక్కర్రాదు మనకి, ఇట్లా అంటాం, పక్కకు పోతే స్టేటస్ కనబడుతుంది, అది ఓపెన్ చేస్తాం, ఏమవుతుంది అప్పుడు? దానివల్ల ఏం జరుగుతుంది? మనకి టైం వేస్ట్ అవుతుంది. దాంట్లో ఎవడో బండి కొనుక్కొని పెడతాడు, ఎవడో కారు కొనుక్కొని పెడతాడు, అరే మా నాయన ఇట్లాంటి కారు కొనలే, నాకు బండే కొనియలే, నాకు సైకిలే కొనియలే మా నాన్న ఇప్పటి వరకు, వాడు చూడు ఎట్లా కొనుక్కున్నాడు అంటే దానివల్ల ఏమవుతుంది? మనకు అవసరం అన్నా ఓడేం చేసుకుంటే వాడు చేసుకొని వాడు పెట్టుకుంటాడు, మనకెందుకు? అది మనది మనం చేసుకోవడం మనకు ఇంపార్టెంట్. సో అవాయిడ్ సోషల్ మీడియా అండ్ టెలిఫోన్స్ ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది? ఆ రెండు అవాయిడ్ చేయండి ఇయాటి నుంచి. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ లంచ్ అండ్ బ్రేక్స్ అండ్ గాసిపింగ్. లంచ్ బ్రేక్స్ క్లాస్ అంటే లంచ్ టైం అయిపోయినాక కూడా బయట వేస్ట్ చేయకండి. ఇంటికాడ లంచ్ టైం, ఇప్పుడు డిన్నర్ టైం ఉంటుంది, డిన్నర్ టైం ఎంతో అంతే యూజ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైం చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇమీడియట్ పడుకోవాలి తిన్న తర్వాత, దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఒక గంటన్నర కూర్చొని అట్లే తినుకుంటూ కూర్చున్నాం అనుకో, టీవీ చూసుకుంటూ, ఒక టీవీ ఆడ పెట్టుకొని చూసుకుంటూ ఏమవుతుంది? మనకే వేస్ట్గా టైం. ఆ టైం వేస్ట్ కాకుండా ప్లాన్ చేసుకోండి. ముచ్చట్లు, అవసరం లేని ముచ్చట్లు చేయకండి. వెయిటింగ్స్ ఆర్ డిలేస్. వెయిటింగ్ ఆర్ డిలేస్ ఏంటి చెప్పండి ఇప్పుడు మీకు? వెయిటింగ్స్, పక్కన ఇల్లులు ఉంటే ఒక ముగ్గురు నలుగురి, నువ్వు రెడీ అయినా బయటకు వచ్చి నిల్చున్నావు, అరే రామ్గాడు ఒత్తిలేడేందిరా, ఇంకా శ్యామ్గాడు వచ్చేదాకా ఆగుదాంరా, అందరం కలిసి స్కూల్కి పోదాంరా, ఆగురా, లేదమ్మా రిక్షా వచ్చింది పోదాం అనగానే లేదు లలిత కూడా వస్తా అంటుంది, కూర్చుందాం, అయిపోయేసరికి ఇక్కడ ఫస్ట్ పీరియడ్ అయిపోదా? మనకెందుకు ఒకరితో నేను ఏం చెప్పినా, మన టైం మనకి ఇంపార్టెంట్. ఇక్కడ యూ మెయింటైన్ యువర్ ఓన్ టైం టేబుల్. ఓకే, నెక్స్ట్ పూర్ ప్లానింగ్. పూర్ ప్లానింగ్ చేయకండి. యూ ప్లాన్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎవ్రీథింగ్ షుడ్ బి రిటర్న్ ఆన్ యువర్ బుక్స్. ఫస్ట్ ప్లానింగ్, షెడ్యూలింగ్ అనేది పక్కా రాసుకొని చేసుకుంటే యూ విల్ గెట్ 100% సక్సెస్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫోకస్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్. నాట్ సెట్టింగ్ ఆర్ స్టిక్కింగ్ టు ప్రియారిటీస్ అంటే ఏంటిదమ్మా? ఇవాళ నేను వచ్చిన
ఏమన్నావు? యూ వాంట్ బికమ్ ఏ, రేపు ఆ మేడం వస్తుంది, వాట్ యూ వాంట్ బికమ్ అంటావు? ఐ వాంట్ బికమ్ ఏ ఇంజనీర్. రేపు నిన్న రాగానే మళ్ళీ నువ్వేమంటావు? ఇలా యూ వాంట్ బికమ్ ఏ పొలిటీషియన్. అమ్మ అందరూ ఇంజనీర్లు చెప్తాను, నేను పొలిటీషియన్ అంటే నన్ను అందరు పిచ్చర్లకు చెప్తాను. నేను కూడా అట్లే చెప్తా, నేను కూడా ఇంజనీర్ అవుతా. అది కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. వాట్ డూ యూ వాంట్ బికమ్ సెట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ప్రియారిటీ ప్రకారం చేసుకోండి. ఓకే, డోంట్ చేంజ్ యువర్ గోల్స్. గోల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ల్యాక్ ఆఫ్ ఫోకస్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్ దాని నుంచే వస్తుంది. అది ఏదైతే అనుకుంటున్నామో అది 100% మనం అచీవ్ కావాలంటే యూ ఫోకస్ ఆన్ ఇట్, యూ గెట్ సెల్ఫ్ మోటివేటెడ్ అని. ఎప్పటికెవరు వచ్చి మోటివేట్ చేయరమ్మా, మనది మనమే మోటివేట్ చేసుకోవాలి. ఓకేనా? వాట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ దిస్ సెషన్? ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో 100% వీ విల్ గెట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంతేనా కాదా? నెక్స్ట్, breaking an old habit and forming a new one takes how many times, how many days? ఇప్పటివరకు మీరు చేసింది అంత వదిలేసి ఇప్పుడు చెప్పిన ప్రకారం పద్ధతిలో ఫాలో అవ్వడానికి అది అంత ఈజీ కాదు. ఆ ప్రాసెస్లోకి మీరు రావడం అంత ఈజీ కాదు. ఇంటికి పోగానే టెలిఫోన్ వదిలేయడం అంత ఈజీ కాదు. ఇంటికి పోగానే టీవీ చూడకుండా ఉండడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు, తప్పదు, మనం కూడా పోయినాక అట్లే చూస్తాం. కానీ మనం అది అవాయిడ్ చేయడానికి టైం పడుతుంది. ప్రాక్టీస్ ఇట్. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే వితిన్ 21 to 30 days యూ కెన్ అచీవ్ యువర్ గోల్ 100%. అర్థమైందా? పాత హ్యాబిట్స్ ఏవైనా కూడా మనం అచీవ్ కావాలి, పోడగొట్టుకోవాలి అనుకుంటే ఇట్ టేక్స్ మినిమం 21 to 30 days. సో ఆ 21 రోజులు మనం ఓపికగా ఉండాలి. లేదు ఇక చెప్పిండి ఒక 4 రోజులు ఇన్నా సరిపోయింది అని అనుకోకుండా ఆ 30 రోజులు పాటించండి, జీవితకాలం పాటిస్తారు. డోంట్ గివ్ అప్. అర్థమైందా? డోంట్ గివ్ అప్. ఇట్ విల్ బీ ఈజియర్. మనం ఒక్కసారి ఇప్పుడు 21 రోజు చేయాలనుకున్నది ఏదైతే ప్లాట్ఫామ్ 21 to 30 days చేయాలనుకున్నది ఒక 4 రోజులు చేయగానే అబ్బా ఈసారి పోయింది కదా, ఇక ఆయన ఎట్లా మళ్ళీ రావడం మనకు అవసరం లేదు, చేయకుండా ఎవరు అడగరు మనని అని అనుకున్నాం అనుకో, లాస్ అయ్యేది ఎవరు? నేనే. నేను చెప్పింది నేను చేయలేదు, నాకేం బాధ కదా. నష్టం ఎవరికి రామ్మా? నాకు కదా. నిజం చెప్పండి, నిజంగా మీకేనా? మరి మీకైతే మీరు మార్చుకుంటారా? అందరూ ఇయాటి నుంచి ముందుగా ఉన్న కల్ప్రిట్స్ అన్నిటిని తీసేస్తారా? ఇక్కడ ఉన్నాయి కల్ప్రిట్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నీ తీసేస్తారా? అవన్నీ కొత్త కల్ప్రిట్స్ని యాడ్ చేసుకుంటారా? డు నాట్ గివ్ అప్. 3 రోజులకి 4 రోజులకి మళ్ళా మర్చిపోకండి. ఎప్పటికి ఎల్లకాలం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. వాసవి క్లబ్ వనిత జమ్మికుంట వాళ్ళకి మరియు మీ స్కూల్ యాజమాన్యానికి, మీ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, నాకు తోడుగా విచ్చేసి ఇక్కడికి వచ్చిన మా ఇల్లందకుంట ప్రెసిడెంట్ గారికి, వనిత క్లబ్ ప్రెసిడెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే.